మీ దృష్టిలో వాట్ ఈస్ బెండ్ మై లవ్, ఎలా డిఫైన్ చేస్తారు లవ్ని? సో లవ్ని డిఫైన్ చేసి చెప్పండి, మీకు ఇష్టం, మీరు లవ్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు, ఏంటి అసలు? లవ్ అంటే యాక్చువల్లీ లవ్ని చాలా మార్కెట్ చేశారు. అంటే ఆ రెడ్ కలర్ వ్యాలంటైన్ లవ్ ఇది అని చెప్పి ఇట్ ఈస్ ఓవర్లీ మార్కెటెడ్ వర్డ్. బట్ లవ్ ఇస్ నాట్ వన్ వర్డ్. లవ్ ఇస్ రెస్పెక్ట్. ఐ థింక్ లవ్ అండ్ రెస్పెక్ట్ని పక్కనే పెడితే రెస్పెక్ట్ ఇస్ లవ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీకు నా మీద రెస్పెక్ట్ ఉంటే మీరు నన్ను హర్ట్ చేయరు, నన్ను బాగా చూసుకుంటారు, అది లవ్లా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఫ్యాన్స్ నా దగ్గర వచ్చేటప్పుడు నాకు కోపం రాకూడదు అనేది చూసుకుంటారు, అది లవ్ కదా. సో యాక్చువల్లీ ఒక రిలేషన్షిప్లో కూడా నేను అన్నట్టు ఇప్పుడు ఎవరే మనకి ఫేవర్ చేస్తుంటే ఏ ఒక్క రోజు చెప్తారన్నారు, కానీ రెస్పెక్ట్ ఉండి ప్రేమతో చేస్తుంటే అది మైండ్కే రాదు. నేను తన కోసం చేశాననేది ఉండదు, నాకు కావాలి కాబట్టి చేశానని ఉంటుంది. నీ హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి చేశాను, అది ఫేవర్ కాదు కదా. నీ హ్యాపీనెస్ నాకు కూడా ఇంపార్టెంట్ కదా. నా హ్యాపీనెస్, నేను హ్యాపీ ఉండాలంటే నువ్వు హ్యాపీ ఉండాలి. దానికోసం నేను నిన్ను హ్యాపీ పెట్టుకుంటే అది నేను నీ కోసం చేసినట్టు కాదు, అది నా కోసం చేసినట్టే. సో వెన్ యూ ట్రూలీ లవ్ సమ్వన్, వెన్ యూ ట్రూలీ రెస్పెక్ట్ సమ్వన్స్ ఇమోషన్, యూ లవ్ దెమ్. సో లవ్ ఇస్ రెస్పెక్ట్. మీరు ఎంత కోపం ఉన్నా, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ముందటి మనిషికి హర్ట్ చేయకుండా ఉండగలిగితే అది ప్రేమ. లేకపోతే ప్రేమ మంచి రోజుల్లో అందరూ లవర్సే కదా. అంతే, హ్యాపీ ఉన్నప్పుడు, జేబులో డబ్బు ఉన్నప్పుడు, సక్సెస్ ఉన్నప్పుడు, ఏమంటారు ప్లేట్లో ఫుడ్ ఉన్నప్పుడు అందరూ లవ్వే. దానికి లవ్ చేయడానికి ప్రయత్నం అవసరం లేదు. లవ్ చేయడానికి ఏముంది, అడిగితే ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, ఫుడ్ ఉంది, అన్నీ ఉంది. బట్ అవన్నీ లేనప్పుడు కూడా, పేషెన్స్ లేనప్పుడు, టైం లేనప్పుడు, కోపం వచ్చినప్పుడు, లేదా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ముందటి మనిషిని రెస్పెక్ట్ చేస్తూ, ముందటి మనిషిని హర్ట్ చేయకుండా ఉండగలిగితే దట్ ఈస్ లవ్. సూపర్. బట్ ఐ సీ టుడే మోస్ట్లీ లవ్ ఈజ్ ఈక్వల్ టు కంఫర్ట్, కన్వీనియన్స్, అవన్నీ. అంటే లవ్ చేస్తే నాకేం వస్తుంది అంటే ఇప్పుడు లవ్ అనేది లేదండి. ఇప్పుడు సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్, అన్ని షిప్స్ కానీ అన్ని షిప్లు టైటానిక్ మధ్యలోనే షిప్లు చూడడానికి బాగా కనిపిస్తాయి, ఎప్పుడు మునుగదు అనిపిస్తుంది, కానీ అక్కడ వెళ్ళగానే మునిగిపోతుంది. సో అవి కాదు, చిన్న బోట్ ఉన్నా పర్లేదు, ఆ బోట్కి దమ్ము ఉండాలి అంతే. ఆ బోట్కి దమ్ము వచ్చేది రెస్పెక్ట్, నిజమైన ప్రేమ, అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే. అది చాలా తక్కువ ఉంది ఈ రోజుల్లో. ఐ థింక్ మన చుట్టూ జరిగే చాలా థింగ్స్ లోనే మాకు కనిపిస్తుంది. అంటే నౌ బీయింగ్ ఇన్ హైదరాబాద్, ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను నెక్స్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఫీలింగ్, అంటే ఈసారి నాకు వచ్చిన దగ్గర నుంచి అదే మైండ్ లో తిరుగుతుంది. అంటే రీసెంట్ గా తెలంగాణలో డాగ్స్ కి కిల్ చేశారు. డాగ్స్ ఒకటి, అవును. అవన్నీ వాట్ ఈస్ అంటే మనము ఒక మాట రాని జంతుని చంపి ఇంకో మనిషికి ఐ లవ్ యూ చెప్పడం అంటే నీ హార్ట్ లో లవ్వే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ లవ్లెస్. నువ్వు ఎవరికి ఐ లవ్ చేయాలా చెప్తావు? యు ఆర్ అన్ఏబుల్ టు లవ్. ఇఫ్ యూ హ్యాడ్ లవ్, నీ లవ్ లో ఒకరి మనిషి కోసం కాదు, నీ లవ్ ఇప్పుడు ఎబిలిటీ, నాకు మాట్లాడే ఎబిలిటీ ఉంది, ఇక్కడ మాత్రమే మాట్లాడి ఇంకో చోట మాట్లాడకపోతే అది మాట్లాడి ఏం లాభం? సో నీకు ఇప్పుడు ప్రేమనే ఉంది, ఏమంటారు మానవత్వమే ఉంది, ఎడ్యుకేషనే ఉంది, అన్నీ ఉన్నాయి అని మనం అందరూ యాజ్ అ కమ్యూనిటీ, యాజ్ అ సొసైటీ క్లెయిమ్ చేస్తామైతే దాన్ని మనం చూపించే ప్లేస్లో చూపించాలి. ఒక సమాజంగా వీ డూ ఇమోషనల్ సినిమాస్, వీ డూ ఇమోషనల్ థింగ్స్, వీ పోస్ట్ స్టఫ్, వీ షో ఆఫ్ అవర్ సెల్వ్స్ యాజ్ చాలా మంచి మనుషులు అన్నట్టుగా చూపిస్తాం కదా. కానీ మన సమాజంలో, మన స్టేట్లో, ఈ కంట్రీలోనే జరగని ఒక విషయం మన స్టేట్లో జరిగింది. ఇప్పుడు ఫస్ట్ జరగాలంటే వరల్డ్లోనే వీ డిడ్ దిస్ ఫస్ట్ అంటే మంచి పనులు వీ ప్రౌడ్లీ సే, బట్ సచ్ అ బిగ్ థింగ్ హ్యాపెండ్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. ఢిల్లీ వీ కాల్ నార్త్ ఇండియన్స్ అంటే మాట్లాడేటప్పుడు మనం ఏమంటారు సో కాల్డ్ సౌత్ నార్త్ ఫైట్స్ అవన్నీ చేసేటప్పుడు మనం ఎక్కువ ఇమోషన్ పీపుల్. సౌత్ ఇండియన్స్ అంటే ఇమోషన్లో మునిగిపోతున్నాం, కొంగిపోతుంది లవ్ మన లోపల అన్నట్టు వీ ఫైట్ అండ్ క్లెయిమ్. ఎక్కడ పోయింది ఆ ప్రేమ? ఎక్కడ పోయింది ఆ మానవత్వం? ఎక్కడ పోయింది అదంతా? ఎందుకు మనకి వ్యాలంటైన్స్ డే? ఎందుకు ఏ డే? దేవుడు మనకి అందరికన్నా పైన మనిషిని ఒక అన్ని జంతువుల కన్నా, క్రియేషన్స్ కన్నా బెస్ట్ క్రియేషన్గా మనిషిని చేశారు. 2 కాళ్ళు మాట్లాడడం, మిగతా వాళ్ళందరూ 4 కాళ్ళతో వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, ఒక ఫుడ్ కోసం వెతుకుతున్నారు. కానీ సంపాదించి తినే ఒక ఎబిలిటీ, మాట్లాడే ఎబిలిటీ, మన కోసం మనం ఫైట్ చేయగలిగే ఎబిలిటీ చాలా మనకి అందరికన్నా ఎక్కువ ఇచ్చారు. ఏం లాభం? అవన్నీ ఇచ్చి కూడా మనం వాళ్ళందరికన్నా వర్స్ట్గా బిహేవ్ చేశాం కదా. ఎగ్జాక్ట్లీ. ఒక వర్స్ట్ చెప్పడం ఏంటంటే యానిమల్, క్రియేచర్ లేదా వైల్డ్ యానిమల్ అంటాం, మేనర్ లేని వైల్డ్ యానిమల్ అంటాం. కానీ వైల్డ్ యానిమల్ కూడా కారణం లేకుండా, ఆకలి లేకుండా ఇంకో యానిమల్ని చంపదు. హంగ్రీ ఉంటేనే అంట. ఒక స్టమక్ నిండగున్న, పొట్ట నిండగున్న, బాగా తిన్న టైగర్ ముందు మనం కూర్చుంటే కూడా అది మనకి ఏం చెయ్యదు.
కానీ మనిషి మాత్రమే ఎలాంటి డేంజరస్ మనిషి అంటే ఆకలి లేకపోయినా కారణాలు లేకపోయినా వాడి కంఫర్ట్ని ఇంకా కంఫర్ట్గా చేయడానికి ఒక ఇన్నసెంట్ క్రీచర్ని ఇప్పుడు చెప్తారు అది మాకు అటాక్ చేసింది. ఏది కూడా ఒరిజినల్గా ఏమంటారు స్వతహాగా క్రూవల్ అవ్వదు. ఒక కుక్కనే ఇప్పుడు కుక్కలు బెంగళూరులో కూడా ఇష్యూ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా వేరే ఎక్కడ కంట్రీలో డాగ్ అటాక్ది ఇష్యూ లేదు ఇంతలా మన ఇండియాలో ఉన్నంత. ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి, పువర్ కంట్రీస్, మనకన్నా పువర్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ కూడా కుక్కలు ఉన్నారు. కానీ ఆ కుక్కలు ఎందుకు మన కుక్కల్లాగా అవ్వలేదు? గాంధీజీ గారు చెప్పారు, ఒక స్టేట్ లేదా ఒక రాజ్యం, ఒక సామ్రాజ్యం లేక ఒక ఏమంటారు హీస్ టు సే లైక్ అన్ ఐడియల్ కంట్రీ. ఒక కంట్రీ ఎంత మంచిది, ఒక సమాజం ఎంత మంచిది అని ఎలా తెలుస్తుందంటే ఆ ఊర్లో ఉన్న యానిమల్స్ని బట్టి, ఆ ఊర్లో ఉన్న కుక్కని బట్టి చెప్పొచ్చు ఒక ఊరు మనస్థితి ఎలాంటిదో. సో ఇప్పుడు ముందు కూడా మన సైడ్లో చెప్తారు, ఇక్కడ తెలియదు, మన సైడ్లో పెళ్ళికి కూడా అమ్మాయిని చూడడానికి వెళ్ళేటప్పుడు అబ్బాయిని చూడడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వాళ్ళ జంతువుల్ని చూడడానికి వెళ్తారు. అంటే బఫెల్లోస్ని ఎలా పెట్టుకున్నారు, అప్పుడు ఆవులు అవన్నీ ఉంటాయి కదా, ఆవుల్ని ఎలా పెట్టుకున్నారు అంటే ఆవులనే ఇంత బాగా చూసుకుంటారంటే మా కూతుర్ని ఎంత బాగా చూసుకోవచ్చు అనేది ఒక మెజర్మెంట్ అనమాట. అది అలా ఒక పారామీటర్. ఇల్లు ఎంత బాగా చూసుకుంటున్నారు అవన్నీ ఓకే, వాళ్ళ పొలాలు ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయంటే ఇది కూడా బాగానే ఉంటుంది కదా అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన ఫస్ట్ ఇమేజ్ ఏమైపోయింది అన్ని ప్లేసెస్లో. ఇప్పుడు నేను ఇక్కడ పుట్టింది కాదు, ఇది నా పుట్టు ఇల్లు కాదు, ఊరు కాదైనా నేను ఇది నా సెకండ్ హోమ్ అనుకుంటాను. ఐ లవ్ యానిమల్స్, ఐ లవ్ ఎవ్రీథింగ్, బట్ ఐమ్ లైక్ సంథింగ్ ఐ లవ్. వై అందరూ ఇంత లవింగ్ పీపుల్, తెలుగు పీపుల్ ఆర్ సో లవింగ్, దే లవ్ మీ సో మచ్, దే లవ్ సో మచ్. జనరల్గా చూస్తే ఇలాంటి ఒక విషయం, ఒక ఢిల్లీలో ఇలాంటి ఇష్యూ జరిగేటప్పుడు జస్ట్ కుక్కల్ని చంపొచ్చా అనేటప్పుడే కాదు వద్దు అని చెప్పి కాలేజ్ అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ పీపుల్ రోడ్ మీదకి వచ్చి రీల్స్ చేసి, ఒక్క రోడ్ క్లీన్ చేసే అమ్మాయి కూడా లేదు ఆ రోడ్లో ఉన్న నా పిల్లలు అవి వాళ్ళని ఏదైనా అయితే నేను ఉండలేనని రీల్స్ చేసి పెట్టి ఫైట్ చేసి ఆ ఆర్డర్ని రిటర్న్ తీసేశారు. జస్ట్ ఒక మాట ఇక్కడ జరిగాక కూడా మనం అట్లీస్ట్ ఇంకోసారి జరగకుండా ఏం చేస్తున్నాము? అండ్ అంటే ఒక లైఫ్, ఒక హ్యూమన్ లైఫ్ కాదు కదా, మనతో పాటు ఏ దేవుడు మమ్మల్ని క్రియేట్ చేశారో అదే దేవుడు వాళ్ళని కూడా క్రియేట్ చేశారు, అదే చేతులతో మనందరినీ క్రియేట్ చేశారు. సో ఇంకొకరి లైఫ్ గురించి ఇంకొకటి ఇది మా సమాజంలో వద్దు అని చెప్పే హక్కు మాకు లేదు. ఎలా ఒక లా అండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకోలేమా, అలాగే ఇంకొకరి లైఫ్, ఇంకొకరి అది మనిషి అవ్వాలని లేదు. ఒక చెట్టు అయినా కట్ చేయాలంటే అది ఊరికి, అంటే చెట్టులే కట్ చేస్తే ఇది చిప్కో మూవ్మెంట్ వచ్చింది, చెట్టులు కట్ చేయకూడదని. దాని గురించి మనం స్కూల్లో నేర్చుకున్నాం, రోడ్ కట్ చేస్తే ఎంతో జనాలు రోడ్ మీదకి వచ్చారు. అలాంటిది ఇక్కడ మన స్టేట్కి వచ్చేటప్పుడు అది బెంగాల్లో జరిగింది, ఇంకేదో ఢిల్లీలో జరిగింది, తెలంగాణలో అలాంటి జరిగేటప్పుడు వీ షుడ్ స్టాండ్ ఫర్ ఇట్. దాట్ విల్ బి అండ్ దాట్ ఈస్ లవ్ ఫర్ మీ. నాట్ జస్ట్ థింకింగ్ అబౌట్ దాంట్లో నాకు లాభం ఏముండదు, బట్ ఇంకో లైఫ్కి వాల్యూ ఇస్తూ మనం అలా మోర్ హ్యూమన్స్ అయి ఉండాలి. దిస్ వ్యాలంటైన్స్ డే ఐ విష్ దట్ వీ బికమ్ మోర్ హ్యూమన్, మోర్ కేపబుల్ ఆఫ్ లవ్, ఆఫ్ గివింగ్ లవ్ అనేది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.